నుంచి చైనా నుంచి వచ్చినటువంటి కోవిడ్ కరోనా వైరస్ 2020 చూస్తామని అనుకోలేదు, 2021 కూడా చూస్తామని అనుకోలేదు, 2022 పోయింది, 2023లో మనలందరినీ కూడా దేవుడు వ్యక్తిగతమైనటువంటి వాగ్దానములు, దాని తర్వాత సంఘ వాగ్దానములు, కుటుంబ వాగ్దానములు, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యములో సంవత్సరమును దయాకిరీటము వ్యక్తిగతంగా, అదే విధముగా నీ సంవత్సరములకు అంతము లేదు. అందుకనే 2023లోకి దేవుడు మనలందరినీ ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. మొట్టమొదటిగా సియోను గీతాల్లో మనం చూసినట్లయితే ఆ క్రమము మనము చూచే వారముగా ఉంటున్నాం. మొట్టమొదటిగా ఆ ఇండెక్స్ అనేది, సూచిక అనేది, విషయ సూచిక అనేది ఉంటుంది. మొట్టమొదటిగా కీర్తనలు అనేది ఉంటాయి, సామ్స్. దాంట్లో ప్రార్థించే వారముగా ఉంటాం. దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి విషయాలు మనకు కలగజేయాలి. దాని తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే దాని తర్వాత వర్షిప్, ఆరాధన అని మనం చూసే వారముగా ఉంటున్నాం. అంటే ఆరాధన అంటే దేవుడు ఎలాంటి వాడు, ఉదాహరణకి రక్షకుడు అని ఆయన్ని ఆరాధించే వారముగా ఉంటాం. దాని తర్వాత వచ్చేటువంటి క్రమం మనం చూసినట్లయితే మూడవదిగా స్తుతి అని, ప్రైజ్ అని మనం చూసే వారముగా ఉంటున్నాం. అంటే దేవుడు ఏమైనాడో అది మనకు కలుగజేయుట, స్తుతి చెల్లించుట. అంటే ఆయన రక్షకుడు, మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి మనము స్తుతి చెల్లించే వారముగా ఉంటాం. చివరికి నాలుగవదిగా మనం చూసినట్లయితే కృతజ్ఞత స్తుతి, అంటే ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అని మనం చూసే వారముగా ఉంటున్నాం. ఈ రోజున మనమందరం కూడా దేవుని యొక్క ఆలయంలో మన యొక్క కుటుంబాలన్నీ కూడా దాని తర్వాత కృతజ్ఞత స్తుతి చెల్లించడానికి దేవుని యొక్క మందిరంలోకి దేవుడు మనలందరినీ కూడా ప్రవేశింపజేసిన వాడుగా ఉన్నాడు. ఇది క్రమమైనటువంటి విషయము. మొట్టమొదటిగా నాకు కోవిడ్ వచ్చినప్పుడు తగ్గిపోయిన తర్వాత అక్టోబర్లో హెబ్రోన్లో కృతజ్ఞత స్తుతి కలిగి ఉండడానికి దేవుడు అనుమతించిన వాడుగా ఉన్నాడు. ఈ దినమున మా కుటుంబము, మనమందరము కూడా దేవుని యొక్క కుటుంబంగా దేవుడు మనలందరినీ కూడా కాచి కాపాడి దాని తర్వాత ఈ సంవత్సరాలన్నీ కూడా చూడటానికి దేవుడు మనకిచ్చిన విధానంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధులమై ఉన్న వారముగా ఉంటున్నాం. అందునిమిత్తమే 2 వాక్య భాగాలు మనము చదువుకుందాం. దేవుడు ఎలాంటి వాడు, మనకు దేవుడు కలుగజేసినటువంటి విషయాలు. మొట్టమొదటిగా యోహాను రాసిన ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 18. అందరం కలిసి. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దాని తర్వాత 2వ వాక్య భాగము యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 16 నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. ఐజయా చాప్టర్ 38 వర్సెస్ ఫ్రమ్ 16 టు లాస్ట్. ప్రభువా, వీటి వల్లనే మనుషులు జీవించుదురు, వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింపజేయుదువు. పాతాళమున నీకు స్తుతి కలుగదు, కృతజ్ఞత చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు. మన జీవిత దినములను యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. మరియు హిజ్కియా, నేను యెహోవా మందిరమునకు పోయేదననుకొని గుర్తేమని అడిగి ఉండేను. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మన దేవుడు ఎలాంటి వాడు అనేది మొట్టమొదటిగా మనము దేవుని ఆరాధించే వారముగా ఉందాం. ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి విషయాలు మనకు కలగజేశాడో మనము దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇదిగో నేను సజీవుడనై ఉన్నాను. మన దేవుడు ఎలాంటి వాడంటే సజీవుడైనటువంటి దేవుడు అని మనము బైబిల్ గ్రంథంలో చూసే వారముగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో
దాని తర్వాత సువార్తల్లో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే, ప్రకటన వరకు మనం చూసినట్లయితే దేవుడు సజీవుడైనటువంటి దేవుడని మనం ఆయా రకాలుగా చూచే వారముగా ఉంటాం. ఆయన సజీవుడైనటువంటి దేవుడని, మృత్యుంజయుడైనటువంటి దేవుడని, చిరంజీవియగు దేవుడని, దాని తర్వాత లేచినటువంటి ప్రభు అని, ఇవన్నీ కూడా మనము బైబిల్ గ్రంథంలో చూచే వారముగా ఉన్నాం. ఈ 7 అంతలుగా దాంట్లో సాక్ష్యాన్ని పలికిన వారుగా ఉంటున్నారు. దాంట్లో స్త్రీలు ఉన్నారు, దాని తర్వాత పురుషులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, దాని తర్వాత అపోస్తలులు ఉన్నారు. వీరందరూ కూడా సజీవుడైనటువంటి దేవుడని, దాని తర్వాత ఆయన మృతుల నుంచి లేచిన వాడని, దాని తర్వాత ఆయనే సజీవుడైనటువంటి దేవుడని భూమి మీద వాళ్ళు సాక్షులుగా నిలిచి దేవుని ఆరాధించినటువంటి క్రమాన్ని మనం చూచే వారముగా ఉంటున్నాం. అందుకని మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు దాని తర్వాత మన నిమిత్తమై ఈ లోకానికి, మన పాపల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మృతి పొంది 3వ దినాన మృత్యుంజయుడే లేచిన వాడుగా ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి మనము మన దేవుడు సజీవుడని మన దేవుడిని మనము ఆరాధించే వారముగా ఉంటాం. అందుకనే ఒక పాటలో చూసినట్లయితే, మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచుటకే సత్యుండు సజీవుడాయి నిత్య జీవము నీచుటకి సత్యుండు సజీవుడాయి. సండే స్కూల్లో కూడా ఒక పాట ఉంటుంది, మంచి ఇంగ్లీష్ కోరస్. Alive, alive, alive forevermore. My Jesus is alive, alive forevermore. Alive, alive, alive forevermore. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive. God of alive. మన దేవుడు ఎలాంటి వాడంటే సజీవుడైనటువంటి దేవుడని మనం ఈ రోజున ఆరాధించే వారముగా ఉంటున్నాం. సజీవుల దేశంలో, సజీవ లెక్కలో దేవుడు మనల్ని పెట్టిన విధానం బట్టి దేవునికి ఎంతో వందనమైంది. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతి అర్పించే వారముగా ఉంటున్నాం. ఆయన సజీవుడు, మనల్ని కూడా సజీవులుగా పెట్టిన వాడుగా ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరు ఆరాధించారు, ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో మనం ఇక్కడ క్రమాన్ని చూచే వారముగా ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఎవరు ఆరాధించారో మనం చూసినట్లయితే కీర్తనలు 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, పాతాళమున నీకు స్తుతి కలుగదు. పాతాళంలో ఉన్న వారు దేవుణ్ణి ఆరాధించారు. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనలు 30వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, మన్ను నిన్ను స్తుతించున, మన్ను కూడా, మంటైన వారు కూడా దేవుణ్ణి ఆరాధించరని బైబిల్ గ్రంథంలో మనం చూచే వారముగా ఉంటున్నాం. కీర్తనలు 88:10 వచనంలో మనం చూసినట్లయితే, మృతులు లేకపోతే మరణమైన వారు దేవుణ్ణి ఆరాధించడని బైబిల్ గ్రంథంలో మనం చూచే వారముగా ఉంటున్నాం. దాని తర్వాత కీర్తనలు 88:10లో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రేతలు దేవుణ్ణి ఏమాత్రము ఆరాధించలేవని మనం చూచే వారముగా ఉంటున్నాం. అదే కీర్తనలు 88:11లో మనం చూసినట్లయితే అక్కడ సమాధిలోనికి దిగువారు ఏమాత్రము దేవుణ్ణి ఆరాధించరు, స్తుతి చెల్లించరు. దాని తర్వాత కీర్తనలు 88:11లో మనం చూసినట్లయితే నాశన కూపంలో ఉన్నవారు దేవుణ్ణి ఏమాత్రము ఆరాధించలేరు. దాని తర్వాత కీర్తనలు 88:12లో మనం చూసినట్లయితే అంధకారంలో ఉండేవారు ఏమాత్రము దేవుణ్ణి ఆరాధించరు, స్తుతించలేని వారుగా ఉండేవారుగా ఉంటారు. దాని తర్వాత కీర్తనలు 115లో మనం చూసినట్లయితే మౌన స్థితిలోకి దిగువారు ఏమాత్రము దేవుణ్ణి ఆరాధించరు, స్తుతించరు. ఇన్ని విధాలుగా ఎక్కువగా ఆరాధించినటువంటి గ్రంథము కీర్తనలోనే. అయితే కీర్తనలోనే మనం చూసినట్లయితే ఆరాధించినటువంటి గుంపుల్ని మనం చూసే వారముగా ఉంటున్నాం. దేవునికి వందనాలు. మనమందరము కూడా దేవుని ఆరాధించడానికి సజీవులుగా దేవుడు పెట్టిన వాడుగా ఉన్నాడు. మనల్ని పెట్టినటువంటి ఆ దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, గాడ్ ఆఫ్ ఎలవ్ అని మనము చూసే వారముగా ఉంటున్నాం. అందుకని యెషయా గ్రంథము 38లో మనం చూసినట్లయితే ఇక్కడ అందరం కలిసి చదువుకుందాం. 19వ వచనము అందరం కలిసి, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు,
ఈ దినమున నేను సజీవుడై నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ సజీవులు మాత్రమే సజీవుడైనటువంటి దేవుణ్ణి నిజముగా ఆత్మతో సత్యముతో వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటున్నారు. ఇక్కడ ఎన్నిసార్లు రాయబడింది? 3 సార్లు మనం చూచేవారముగా ఉంటున్నాం. ఏమన్నది? మొట్టమొదటిగా సజీవులు, దాని తర్వాత సజీవులే, దాని తర్వాత సజీవుడనై. ఎందుకు 3 సార్లు వ్రాయబడ్డది? సజీవులు ఆరాధించవచ్చు కదా అని రాయొచ్చు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. 3 సార్లు వ్రాయబడటానికి కారణం ఏంటంటే మన యొక్క జీవితంలో సజీవుడైనటువంటి దేవుడు, దాని తర్వాత ఆయన ఏ విధంగా సజీవంగా ఉంచాడు అనేది 3 విధాలుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే 16వ వచనంలో మనం చూచే వారముగా ఉంటున్నాం. మొదటి భాగం 16వ వచనం ఎవరైనా చదవండి. ప్రభువా, చాలు, వీటి వలన మనుషులు జీవించుదురు. అంటే మొట్టమొదటిగా ప్రాణము, సోల్ అని మనం చూచే వారముగా ఉంటున్నాం. దాని తర్వాత 2వ లైన్ చదవండి. వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది. 2వదిగా స్పిరిట్, ఆత్మ అని మనం చూచే వారముగా ఉంటున్నాం. దాని తర్వాత 3వ లైన్, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదు. బాడీ అంటే శరీరము, దేహము అని మనం చూచే వారముగా ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 3 అంతలుగా దాని తర్వాత ఎవరైతే జీవం కలిగిన వారుగా ఉంటున్నారో వాళ్ళు మాత్రమే సజీవులు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఇదిగో నేను యుగయుగములు సజీవుడనై ఉన్నాను. 3 రకాలైనటువంటి జీవములు మనము కలిగి ఉన్న విధానం బట్టి సజీవుడైనటువంటి దేవుణ్ణి సజీవులుగా మనం ఆరాధించే వారముగా ఉందాం. అందుకని ఆది కాండంలో మనం చూసినట్లయితే మన దేవుడు త్రియేక దేవుడు, ట్రయూన్ గాడ్ అని త్రిత్వమైనటువంటి దేవుడు. ఆయన దాని తర్వాత తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఏ విధంగా ఉన్నారో మనల్ని కూడా ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నేల మట్టితో నరుని నిర్మించి, మొట్టమొదటిగా బాడీ శరీరము, దాని తర్వాత వాని నాసికా రంధ్రములలో జీవవాయును ఉదగా ప్రాణము సోల్, దాని తర్వాత నరుడు జీవించు ఆత్మ ఆయను స్పిరిట్ అని ఆత్మ అనేది మనం చూచే వారముగా ఉంటున్నాం. దాని తర్వాత దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. దాని తర్వాత మొట్టమొదటిగా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే దాని తర్వాత మంచి చెడ్డల తెలివిని వృక్షఫలాన్ని నీవు తినకూడదు, తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు ఆత్మ పాపముల చేత కప్పబడి నిర్జీవమైనటువంటి స్థితిలోకి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. అప్పటి నుంచి మానవులందరూ కూడా ప్రాణముతోటి దేహముతోటే ఉన్నారు, కానీ ఆత్మీయమైనటువంటి జీవము లేనివారుగా ఉన్నవారుగా ఉంటున్నారు. అందుకని సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతింతురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. 3 విధాలుగా జీవాన్ని దేవుడు మనకు ప్రసాదించిన కారణం చేత మనము దేవుణ్ణి సజీవుడని సజీవులకులో ఉంచామని ఆ దేవుని మనం ఆరాధించే వారముగా ఉందాం. మొట్టమొదటి లైన్ 16వ వచనంలో మొట్టమొదటి లైన్ చదవండి. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు. ఇక్కడ సోల్ అంటే ప్రాణము అని మనం చూచే వారముగా ఉంటున్నాం. వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదినవాడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రాణం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనము ప్రాణముతో ఉన్న కారణం చేతనే దేవుడు మనల్ని సజీవ లెక్కలో పెట్టినవాడుగా ఉన్నాడు. చూడండి, ఈ నాసికారంధ్రములలో జీవవాయువును దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ గాలిని ఉచితంగా మనకు అనుగ్రహించి దాని తర్వాత మనం పీలుస్తున్న కారణం చేత ప్రాణముతో ఉన్న వారముగా ఉంటున్నాం. సోల్ అనేది మనం చూచే వారముగా ఉంటున్నాం. అందుకనే మన యొక్క జీవితంలో దావీదు కూడా ఆయన రాసిన వాడుగా ఉన్నాడు. ఆయన రాసినటువంటి విషయాల్లో మనం చూసినట్లయితే ఎక్కువగా ప్రాణం గురించి ఆయన రాశాడు. మొట్టమొదటిగా నా ప్రాణమును సేద తీర్చుచున్నాడు, అక్కడి నుంచి రాశాడు. నా ప్రాణమును తెప్పరిల్ల చేశాడు, నా ప్రాణమును ఉజ్జీవింపజేశాడు, నా ప్రాణమును మట్టి అంతుకున్నప్పుడు లేవనెత్తాడు. ఇవన్నీ కూడా కీర్తనకారుడి యొక్క అనుభవాన్ని మనం చూచే వారముగా ఉంటున్నాం. అందుకనే మన ప్రాణనాథుడుగా సజీవుడైనటువంటి దేవుణ్ణి సజీవులుగా మనము ఆరాధించే వారముగా ఉంటున్నాం. మొట్టమొదటిగా ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు. సజీవుడైనటువంటి దేవుడు మనకు ప్రాణము, గాలిని ఉచితముగా మనకు అనుగ్రహించి మనము నాసికారంధ్రంలో ఊతున్న కారణం చేత ఈ రోజు వరకు సజీవ లెక్కలో మనం ఉన్న వారముగా ఉంటున్నాం. ప్రాణము, సోల్ అనేది మనం చూచే వారముగా ఉంటున్నాం. మీ అందరినీ కూడా దాని తర్వాత ఇప్పుడు ముక్కు మీద 10 నిమిషాలు ఇట్లా పట్టుకోమనంటే థ్యాంక్స్ గివింగ్ కూడా ఉండదు, ఆరాధించను కూడా ఆరాధించలేరు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గాలిని ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించి
దాని తర్వాత దేవుడు ఊపిరి పోసి, అందుకని జీవమునిచ్చిన దేవుని యొక్క పాటల్లో మనం చూసినట్లయితే గాలిని చేసి ఊపిరి పోసి, ఈ గాలి అనేది మన యొక్క ముక్కులోకి దాని తర్వాత మనం పీల్చడం కారణం చేత నేటి వరకు కూడా ఉచితంగా గాలిని అనుగ్రహించినటువంటి ఆశాజీవుడైనటువంటి దేవుడు, దాని తర్వాత ప్రాణనాథుడు మన ప్రాణమును తెప్పరిలా చేసిన వాడుగా ఉన్నాడు, మన ప్రాణమును సేద తీర్చిన వాడుగా ఉన్నాడు, మన ప్రాణమును ఈ రోజు వరకు కూడా సజీవ లెక్కలో ఆయన పెట్టిన వాడుగా ఉన్నాడు. ఎక్కువగా దాని తర్వాత కోవిడ్ పేషెంట్లు అనేది కరోనా వైరస్తో చనిపోయినటువంటి శాతము 60%. 60% ఎక్కువగా ఎందుకు చనిపోయారంటే ఆక్సిజన్ అందక. ఒక హాస్పిటల్లోకి 60 మంది వస్తే 10 ఆక్సిజన్ సిలిండర్లే ఉంటాయి. మిగతా 50 మంది కూడా ఇటలీలో అయితే అట్లా ఆ గాలి లేకుండా పీల్చలేనటువంటి స్థితిలో ఉండి దాని తర్వాత ఆక్సిజన్ అందలేకుండా వాళ్ళు చనిపోయిన వారుగా ఉంటున్నారు. ఈ రోజున మనము కేవలము గాలిని ఉచితముగా అనుగ్రహించి ప్రాణాన్ని నాసికారంధ్రములో జీవవాయువును ఆయన ఊదుతూ ఉన్న కారణం చేత నేటి వరకు మనము సజీవ లెక్కలో ఉన్న వారముగా ఉంటున్నాం. మా హాస్పిటల్కి ఒక ఆయన వచ్చాడు, చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళ అటెండరు లక్షలు ఇట్లా పట్టుకున్నాడు, ఒక్క బెడ్ ఇప్పిండి. పోర్టుకో కింద ఉన్నాడు ఆయన, నాకు గాలి ఆటలేదు, ఊపిరి రావట్లేదు అని అన్నాడు. అన్న తర్వాత సరే ఆయన దాని తర్వాత బాగా ఉన్నవాడు కదా, ఆయనకు ఒక బెడ్ ఎట్లయినా రికమెండ్ చేసి పెడదాము అని అనుకున్నారు. దాని తర్వాత నైట్ ఎంఆర్ఓ ఉన్నాడు, ఆయన వెళ్ళేసి దాని తర్వాత ఒక బెడ్ని ఆయన కోసము దాని తర్వాత రికమెండేషన్ ద్వారా చేసిన తర్వాత ఆయన్ని తీసుకొని వెళ్తున్న మార్గంలోనే దాని తర్వాత లిఫ్ట్లోనే ఆయన మరణించిన వాడిగా ఉన్నాడు. మన జీవం ఏ పాటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది, గడ్డి వంటిది, పువ్వు వంటిది, దాని తర్వాత ఎన్నో రకాలుగా బూడిద వంటిది, బుడగ వంటిది, 22 విషయాలు బైబిల్ గ్రంథంలో మన ప్రాణం ఎలాంటిదో దేవుడు రాయించిన వాడుగా ఉన్నాడు. ఆ దేవుడే మనకు సజీవుడిగా ఉండి మన ప్రాణమునకు దాని తర్వాత నాసికారంధ్రములలో జీవవాయువును ఊదుతూ మన ప్రాణాన్ని ఈ రోజు వరకు కూడా కాపాడి భద్రపరిచినటువంటి ఆ దేవుణ్ణి మనం ఆరాధించే వారముగా ఉంటున్నాం. మొట్టమొదటిగా ప్రాణము, సోల్, సజీవుడైనటువంటి దేవుడు మనకు ఈ రోజు వరకు సోల్, ప్రాణములో జీవమున్న కారణం చేత మనము సజీవులము. దాని తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ లైన్, వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది. రెండవదిగా స్పిరిట్, ఆత్మ అని మనం చూచే వారముగా ఉంటున్నాం. దాని తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సజీవులే కదా నిన్ను స్తుతింతుడు, ఈ దినమున నేను సజీవుడై నిన్ను స్తుతించుచున్నాను. మొట్టమొదటిగా సోల్, ప్రాణము, దాని తర్వాత రెండవదిగా స్పిరిట్, ఆత్మ అని మనం చూచే వారముగా ఉన్నాం. ప్రభువా వీటి వల్ల నా ఆత్మ జీవించుచున్నది. అందుకని దాని తర్వాత ఆత్మ నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మృతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన ఆత్మకు జీవము నీయటానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకని యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ప్రాణమునకు జీవము కాదు, శరీరమునకు జీవము కాదు, కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఆత్మీయమైనటువంటి జీవము. ఆత్మ మృతమైపోయిందిగా ఉంది, పాపం చేత కప్పబడ్డది, విడుదల కావాలి. అది దేవుడు మనకు ఈ లోకానికి వచ్చి నేనే జీవన్నాన్ని చెప్పి దాని తర్వాత రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. దాని తర్వాతనే మన ఆత్మ రక్షణ వచ్చింది, ఆత్మకు జీవం వచ్చింది, ఆత్మ ఉద్యమం పోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూచే వారముగా ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఏం చేసిందంటే పాపము మరణము రెండు కూడా తీసివేసినట్లుగా మనం చూచే వారముగా ఉంటున్నాం. మొట్టమొదటిగా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినటువంటి వాక్యము నమ్మదగినది. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ ఉద్దేశము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించడానికి ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఏంటి రక్షకుడు, ఏంటి రక్షణ అంటే 1 పేతురు 1వ అధ్యాయము 8-9 వచనాలు భక్ష్యంకులు చెప్పినట్లుగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైనటువంటి సంతోషం గలవారై ఆనందించుచున్నారు అని మనం చూచే వారముగా ఉంటున్నాం. మొట్టమొదటిగా ప్రాణములో జీవమే కాదు, రెండవదిగా ఆత్మలో జీవాన్ని, ఆత్మరక్షణను దేవుడు దయచేసిన వాడుగా ఉన్నాడు. ఈ ఆత్మ రక్షించిన కారణం చేత 2 విషయాలు దేవుడు తీసివేసిన వాడుగా ఉన్నాడు. ఒకటి పాపము, రెండవదిగా మరణము అని మనం చూచే వారముగా ఉంటున్నాం. పాపము అన్నీ కూడా ఆయన ఏం చేశాడంటే కడిగి వేశాడు. దాని తర్వాత పాపం నుంచి విడిపించాడు, పాపం నుంచి రక్షించాడు, పాపాన్ని కప్పివేశాడు, పాపాన్ని దూరపరిచాడు. ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి కార్యం. దాని తర్వాత రెండవదిగా మరణము లేని వారుగా చేసిన వారుగా ఉన్నారు. ఈ కోవిడ్ దినాల్లో మనం చూసినట్లయితే ఎంతోమంది మరణ భయముతో ఉన్నవారుగా ఉన్నారు. మనకైతే
మరణించినప్పటికీ ఒక నిరీక్షణ కలిగి దేవుని చూస్తామనేటువంటి, దాని తర్వాత యేసు ప్రభు ఏ విధంగా నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాడు, మన వెనకటే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. అలాంటి నిరీక్షణ కలిగిన వారముగా, మరణ భయము లేనివారుగా దేవుడు మనకు సహాయపడుతున్నవాడుగా ఉన్నాడు. అందుకనే మరణించక పూర్వము, దాని తర్వాత గ్రేస్ కమలాంటి అని యేసు ప్రభువే నీకు రక్షణ ఇచ్చునని, దాంట్లో మరణ బలము గలవాన్ని నాశనము చేసినని మనం చూచే వారముగా ఉంటున్నాం. మనకి మరణము లేదు, డెత్ అనేది లేదు. దాని తర్వాత మనకు డిఓబి డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే డిఓబిఏనే డేట్ ఆఫ్ బార్న్ అగైన్, డేట్ ఆఫ్ డి అనేది లేదు. అందుకని ఒక సహోదరుడు ఎల్డరు ఆయన చనిపోయినప్పుడు ఏం రాసుకున్నాడంటే, మరణించినప్పుడు కాల్ టు గ్లోరీ అయినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అని రాసుకున్నాడు, డేట్ ఆఫ్ బార్న్ అగైన్ అని రాసుకున్నాడు. డేట్ ఆఫ్ డెత్ ఏది? డెత్ దాంట్లోనే ఉంది కానీ డెత్ అనేది లేదు. మరణము లేని వారిగా ఉన్న పాటున మన యొక్క ఆత్మ దేవుని యొద్దకు చేరేదిగా ఉంటుంది, నిత్య జీవంలోకి ప్రవేశించే వారముగా ఉంటా. ఇది దేవుడు మనకు కలుగు చేసినటువంటి ఆధిక్యతలని మనం భావించి ఆ దేవుని మనం ఆరాధించే వారముగా ఉంటాం. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవుడిని నిన్ను స్తుతించుచున్నాను. 3 సార్లు సజీవులని రాయబడ్డానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రభువా వీటి వల్లనే మనుషులు జీవించెదరు, సోల్ అంటే ప్రాణము అని మనం చూచే వారముగా ఉంటాం. రెండవదిగా ప్రభువా వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది అంటే ఆత్మలో జీవమున్న కారణం చేత మనము సజీవులము. దాని తర్వాత మూడవది ప్రాముఖ్యమైనటువంటి విషయం, మూడో లైన్ చదవండి. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. అంటే ఎక్కడ బాగు అవసరమో, ఎక్కడ స్వస్థత కావాలి, ఎక్కడ మనకు ఆరోగ్యం కావాలి అని మనం చూసినట్లయితే, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. ఇది మూడవదిగా సజీవులుగా ఉన్నటువంటి కారణము. మూడవదిగా ఏంటంటే శరీరము, దేహము, బాడీ అని మనం చూసే వారముగా ఉన్నాం. ఈ బాడీ, దాని తర్వాత ఈ శరీరము జీవమున్న కారణం చేత, దాని తర్వాత మనము సజీవులము. దాని తర్వాత నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. గడిచినటువంటి దినాల్లో ఎంతోమంది దాని తర్వాత కరోనా, దాని తర్వాత కోవిడ్ తోటి దాని తర్వాత మరణించిన వారుగా ఉన్నారు. కొన్ని లక్షల మంది దాని తర్వాత మరణించిన వారుగా ఉంటున్నారు. మన యొక్క హెబ్రోను సహవాసము వీటిలో కూడా మనం చూసినట్లయితే ఎక్కువగా దాని తర్వాత గాడ్ సర్వెంట్స్ అని పెద్దలని ఎక్కువగా సింగింగ్ అండ్ మ్యూజిక్ ఎవరైతే పాటలు పాడతారో, దాని తర్వాత ఎవరైతే వాయిద్యాలు వాయిస్తారో, మన మధ్యలో కూడా వాడబడినటువంటి సహోదరులు అనేకులు కూడా మహిమలోకి చేర్చబడిన వారుగా ఉన్నారు. నేటి వరకు మనం ఉన్నామంటే ఆయన మనల్ని బాగు చేసిన కారణం చేత, నేటి వరకు మనం ఈ రోజు వరకు ఉన్నామంటే ఆయన స్వస్థపరిచిన కారణం చేత, నేటి వరకు మనము సజీవ లెక్కలో ఉన్నామంటే ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఆయన పరమ వైద్యుడిగా ఉండి మనకిచ్చినటువంటి శరీరానికి, దేహానికి ఇచ్చినటువంటి ఆరోగ్యంను బట్టి, దాని తర్వాత స్వస్థతను బట్టి, దాని తర్వాత జీవించుచున్న వారముగా ఉంటున్నాం. నాకు కోవిడ్ వచ్చింది, మొట్టమొదటిగా ఫస్ట్ నాకే వచ్చింది. హెబ్రోన్లో సింగింగ్ టీంలో వచ్చినప్పుడు జూలై 14న వచ్చింది. జూలై 14న వచ్చినప్పుడు మొట్టమొదటిగా దాని తర్వాత నా డైలీ పోర్షన్ చదువుకున్నాను. 2వ రాజులు 20వ అధ్యాయం. మొట్టమొదటిగానే భయం గొలిపేటువంటి విషయం. ఏం భయం అంటే అది హిజ్కియా ఆయనకి వచ్చినటువంటి విషయం. దాని తర్వాత మరణకరమైనటువంటి వ్యాధి వస్తుంది. ఈ మరణకరమైనటువంటి వ్యాధితో నువ్వు మరణిస్తావు, చచ్చిపోతావని ఫస్ట్ వచనంలోనే వ్రాయబడ్డది. నాకైతే చెమటలు పట్టిపోయినాయి. దాని తర్వాత చెమటలు పట్టిపోయిన తర్వాత, ప్రభా మరణకరమైన వ్యాధి కోవిడే కదా, కరోనా వైరసే కదా, నాకు సిమ్టమ్స్ ఉన్నాయి అని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడంతా చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత డైలీ పోర్షన్ ఎవరైనా మామూలుగా చదివి వెళ్ళిపోతారు. దాని తర్వాత నేను ఫస్ట్ వచ్చిన తర్వాత చదవలే, ఎందుకంటే మరణకరమైన వస్తే చనిపోతావు అని వచ్చింది. ఇంకేం చదువుతావు, చదవకుండా వెళ్ళిపోయి దాని తర్వాత వచ్చిన తర్వాత లేదు మళ్ళీ నేను నా డైలీ పోర్షన్ చదవాలని మళ్ళీ 1 by 1 చదువుతా ఉన్న తర్వాత అక్కడ దాని తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన చెప్పి వెళ్ళిపోతాడు. అవక్త చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈయన అడుగుతాడు, ప్రభా నేనంతా యథార్థంగా నడుచుకున్నాను, దాని తర్వాత ఎట్లా నేను సేవించాను, నీ మార్గంలో ఎట్లా నడిచాను, ఇవన్నీ కూడా దేవునికి వివరించుకున్నప్పుడు దేవుడు మనసు మార్చుకొని దాని తర్వాత ఆయన మళ్ళా ప్రవక్తను మధ్యలో ఉన్నప్పుడు వెళ్ళు అని ఆయనకి చెప్పు, దాని తర్వాత నీ ప్రార్థన విన్నానని చెప్పు. అప్పుడు నేను మొట్టమొదటిగా కన్నీటి ప్రార్థన ఏంటో నేను నేర్చుకున్నాను. ఆ సంవత్సరంలో నేర్చుకున్న తర్వాత 7వ వచనంలోనే సంతోషకరమైనటువంటి వాక్యం అక్కడ ఉంటుంది. ఇంగ్లీష్లో ఈ హీల్డ్ అని ఉంటుంది, అంటే అతడు బాగుపడెను. మొదటి వచనంలోనే చస్తావు కోవిడ్ అని ఉంది, మరణకరమైన వ్యాధి. 7వ వచనంలోనే అదే అధ్యాయంలో బాగుపడెను. చూడండి, మన దేవుడు ఇన్స్టెంట్గా బాగు చేసేటువంటి దేవుడు. ఏమంటే ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి, అన్న నీకు కోవిడ్ హైలీ పాజిటివ్, ఇమీడియట్గా అడ్మిట్ అవ్వాలి, దాని తర్వాత ఆక్సిజన్ పెట్టాలి, దాని తర్వాత వెంటిలేటర్ కూడా పెట్టాలని చెప్పారు. చెప్పిన తర్వాత
నేను ఒకటి అనుకున్నాను, మళ్ళా నా డైలీ పోర్షను పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ చదువుకున్న తర్వాత మళ్ళా జాగ్రత్త చదువుకున్న తర్వాత ప్రభువా అతడు బాగుపడెను, ఇదే వచనంలో కోవిడ్ మరణకరమైన వ్యాధి చచ్చిపోతావని, అదే వచనంలో 7వ వచనంలో బాగుపడేనన్నావు ప్రభువా, నమ్మితే దేవుని మహిమను నేను చూడాలి, ఈరోజే నాకు ఆ స్వస్థత కావాలి, నేను హాస్పిటల్కి వెళ్ళనని ఆ రోజు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినటువంటి ఇన్స్టెంట్గా కోవిడ్తో ఎవరైనా ఒక్కరోజు బాగుపడినటువంటి వ్యక్తి ఉన్నారంటే అది నేనే. ఎందుకంటే నేను నమ్మాను కాబట్టి ఆ రోజునే దేవుడు నన్ను స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడు. ఒక్కరోజులో ఎట్లా అన్నా అని అనుకోవచ్చు. రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ వస్త్రపు చెంగును అట్లా తాకింది, ఎన్నో సంవత్సరాలుగా ఉంది. ఇన్స్టెంట్గా ఉన్నపాటున దాని తర్వాత ఆమె రోగాన్ని బాగు చేయలేదా? అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. పరమ వైద్యుడు, దాని తర్వాత వైద్యులకి మించినటువంటి వైద్యుడు. దాని తర్వాత నీవు నన్ను బాగు చేదువు, నీవు నన్ను జీవింప చేయుదువు. ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో శరీరానికి, దాని తర్వాత దేహానికి అనేకమైనటువంటి అనారోగ్యాలు, దాని తర్వాత అస్వస్థతలు మనకు వస్తున్నప్పటికీ కూడా దేవుడు వీటన్నిటి కూడా, మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పటికీ, నువ్వు చనిపోతావు అన్నప్పటికీ కూడా మన దేవుడు అప్పుడే భయమును చూడటానికి కారణమయ్యేవాడుగా ఉంటాడు. అంకులు ఇంకా చాలామంది కూడా మన యొక్క మధ్యలో, దాని తర్వాత మన మధ్యలో అనేకులు స్వస్థపరచబడిన వారుగా ఉన్నారు, బాగు చేసిన వాడుగా ఉన్నాడు. ఆ దేవుడు పరమ వైద్యుడు ఉండి దాని తర్వాత మనల్ని బాగు చేస్తూ, మన శరీరము దేహములో జీవింపజేస్తూ, ఇంకా దాని తర్వాత మనల్ని బ్రతికిస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అదే టైంలో ఒక ఆయనకి దాని తర్వాత న్యూరాలజికల్ స్ట్రోక్ వచ్చినప్పుడు మా పక్కనే సింగింగ్లో ఉంటాడు. ఆయన అడ్మిట్ అయ్యాడు. ఒక చెయ్యి ఒక కాలు పడిపోయిన తర్వాత ఆయన అంటే ఒక చెయ్యి ఒక కాలు పడిపోయింది, అంటే జీవము లేదు, ఒక సైడ్ అంతా జీవము లేదు. ఆయన మళ్ళీ ఫిజియోథెరపీ చేసుకొని మళ్ళీ తిరిగి మందిరానికి వచ్చి పాటలు పాడుతున్నవాడుగా ఉన్నాడు. ఇటీవలే మా యొక్క కుటుంబంలో కూడా మనం చూసినట్లయితే దాని తర్వాత మా అమ్మకి న్యూరాలజికల్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎప్పుడైనా 48 గంటలు ఒక ఇంజెక్షను ఇప్పియాలి. దాని తర్వాత అట్లా వదిలిపెట్టకూడదు. ఇమీడియట్గా ఆ ఇంజెక్షన్ ఇప్పించిన తర్వాత దాని తర్వాత దేవుడు బాగు చేసేవాడుగా ఉంటాడు. ఆ విధానంలో దాని తర్వాత వరాన్ గారు కూడా ఎంతో అనారోగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దాని తర్వాత ఈ యొక్క దాని తర్వాత మోకాళ్ళ సమస్య, దాని తర్వాత అనేకమైనటువంటి వాస్కులర్ డిసీజెస్ ఉన్న కారణం చేత ఎన్నిసార్లు పడ్డాడంటే, మొన్న 31st వాచ్ నైట్ సర్వీస్ ముందు కూడా పడిన తర్వాత ఇంత పెద్ద బొబ్బ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను మెదడుకి ఏమన్నా అయిపోయిందా అనుకున్న తర్వాత హాస్పిటల్ తీసుకొని వెళ్తుంటే అక్కడ సెక్యూరిటీ ఆయనకి సాక్ష్యం చెప్తున్నాడు, నేను 6వ తరగతిలో మారుమనసు పొందాను, నువ్వు కూడా మారుమనసు పొంది. అప్పుడు అనుకున్నాను మా నాన్నకి ఏం కాలేదు. దాని తర్వాత ఆయన సువార్త చెప్తున్నాడు, బ్రెయిన్ బాగుందని అనుకున్నాను. అంటే నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదు. మన అనేకమైనటువంటి దేహానికి శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో డెత్ బెడ్ వరకు వెళ్ళినప్పటికీ దేవుడు మనకు దాని తర్వాత సమీపముగా ఉండి పరమ వైద్యుడిగా ఉండి దాని తర్వాత ఆయనే స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. ఆయన ద్వారానే మనందరము కూడా మన యొక్క జీవితాల్లో ఈరోజు వరకు దేహములో శరీరములో ఆయన జీవాన్ని ప్రసాదించిన వాడిగా ఉన్నాడు. అందుకని మనము దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. మొట్టమొదటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం, ఇదిగో నేను యుగయుగములు సజీవుడనై యున్నాను. దాని తర్వాత ఆయన సజీవుడైనటువంటి దేవుడని మనం మొట్టమొదటిగా ఆరాధనలో జ్ఞాపకం చేసుకునే వారముగా ఉందాం. దాని తర్వాత 3 విధాలుగా సజీవుడైనటువంటి దేవుడు మన జీవితంలో జీవాన్ని ఇచ్చిన కారణం చేత మనం ఆరాధించే వారముగా ఉండాలి. యెషయా గ్రంథం 38:16లో ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు. మొట్టమొదటిగా ప్రాణములో జీవమున్న కారణం చేత సజీవులుగా దేవుడు మనల్ని చేసిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా వీటి వలన నేను ఆత్మ జీవించుచున్నది. ఆత్మలో జీవమున్న కారణం చేత మనము సజీవులము, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉందాం. దాని తర్వాత మూడవదిగా నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. మన దేహము శరీరములో దేవుడు జీవమున్న కారణం చేత చేతులు ఆడుతున్నాయి, కాళ్ళు ఆడుతున్నాయి, నోరు పలుకుతుంది, కళ్ళు చూస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుని మహిమానికి విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఆత్మ ప్రాణ దేహములో జీవమున్న కారణం చేత ఇప్పుడు ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవుడై నిన్ను స్తుతించుచున్నాను. చుచున్నాను. 656వ పాట పాడతాం.